ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీరు బాగా చూస్తే కనుక ఇది పడమర ఫేసింగ్ ఉన్న హౌసు. ఇది పడమర రోడ్డు. ఈ రోడ్లోంచి ఇలా వెళ్ళేటప్పుడు ఇది ప్రహరీ గోడ, అంటే కాంపౌండ్ వాల్ అనుకోండి ఉదాహరణకి. ఈ కాంపౌండ్ వాల్ నుంచి ఈ గేట్ అనేది లోపలికి వస్తూ ఉంటుంది. ఇది ఈ ఇంటికి సంబంధించినటువంటి మెయిన్ డోరు చూస్తున్నారు కదా. ఈ మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే హాల్ ఇది. తర్వాత ఈ మెయిన్ డోర్ ఆపోజిట్ ఒక డోర్, అంటే తూర్పు ఈశాన్యం వైపు బయటకు వెళ్ళడానికి కోసం ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇదంతా వాస్తు ప్రకారం 100% ఏమీ కరెక్ట్గా ప్లాన్ ఏం గీయలేదు. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పే ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఓన్లీ వాస్తు దోష నివారణ కోసం మాత్రమే ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం కొన్ని సూచనలు అనేవి. కాబట్టి పర్ఫెక్ట్గా మనం డ్రాయింగ్ అంతా గీయవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక నమూనాగా మాత్రమే ఒక ఇల్లు మీకు చూపించాలని మాత్రమే డ్రాయింగ్ వేయడం జరిగింది. ఇకపోతే ఈ రోడ్లోంచి ఎప్పుడైతే కారు ఈ ఇంటి లోపలికి తీసుకొని ఇక్కడ పార్కింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి సిటీల్లో కావచ్చు, కొన్ని నగరాలు పట్టణాల్లోని 100% పడమర ఫేసింగ్ ఉన్న ఇల్లులు అన్నీ కూడా ఈ విధంగానే నిర్మాణం చేస్తూ ఉన్నారు. బిల్డర్లు కావచ్చు, మేస్త్రులు కావచ్చు, లేదా ఇంటి ఓనర్స్ కూడా ఈ విధంగానే పార్కింగ్ కావాలని చెప్తూ ఇక్కడ ఇదే మంచి సరైన స్థానం మెయిన్ డోర్కి లోపలికి ఎంటర్ అవ్వడానికి కానీ వాళ్ళు అనుకుంటూ ఈ విధమైనటువంటి నిర్మాణం చేసుకుంటూ ఉంటారు. నైరుతి మాస్టర్ బెడ్రూమ్ ఇస్తారు, తర్వాత ఒక టాయిలెట్ ఇస్తారు. వీలైతే స్థలం ఎక్కువ ఉంటే ఇక్కడ సెంటర్లో దక్షిణంలో ఇంకో బెడ్రూమ్ అనేది ఇస్తారు, గెస్ట్ బెడ్రూము లేకపోతే చిల్డ్రన్ బెడ్రూమ్ గాను. తర్వాత వంటగది, ఇక్కడ వీలైతే మనం డైనింగ్ పెట్టుకోవచ్చు. ఇదంతా హాల్ అనుకోండి. ఈ పార్కింగ్ కోసమని ఏం చేశారంటే ఇక్కడ బాగా గమనిస్తే చూడండి, ఈ లైన్ అంతా మీరు చూస్తే ఇది ఒక నైరుతిలో ఉన్నటువంటి బెడ్రూమ్ గోడ. ఇదంతా కూడా నైరుతి బెడ్రూమ్ సంబంధించింది. ఇక్కడ నుంచి మనం బాగా గమనిస్తే కనుక ఇదిగోండి ఇక్కడ చుక్క పెట్టాను చూసారా. ఇది యాక్చువల్గా వాయువులో ఉన్నటువంటి పిల్లర్. ఇది ఇక్కడి నుంచి అంతా ఓపెన్ ఉంది. తర్వాత ఇక్కడి నుంచి కూడా అంతా కూడా ఓపెన్ ఉంది. ఈ పైన స్లాబ్ అయితే వేస్తారు కానీ కింద మాత్రం ఇదంతా కవర్ చేయరు. ఈ కవర్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాస్తు దోషం అనేది, వాయువ్య వాస్తు దోషం అనేది ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుందంటే ఇక్కడ నైరుతి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వాయువ్య వాస్తు దోషం అనేది ఏర్పడింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో 100, 120 గజాలు లేదా 150 గజాల్లో కట్టుకునే వాళ్ళందరికీ సిటీల్లో కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ నేను నిర్మాణం చేసిన ఇళ్ళ గురించి చెప్తూ ఉన్నాను. మీకు వాస్తు ప్రకారం ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము చెప్తాం ఏ విధంగా ఏంటనేది. అది కట్టబోయే ఇంటికి మీరు ముందే సరైన ప్లాన్ చేసుకొని వాస్తు ప్రకారం మీరు ఇల్లు కట్టుకుంటే, అదేవిధంగా ఆయాది గణితంతో మీ ఇల్లు నిర్మాణం చేసుకుని ప్రకృతికి కనెక్ట్ అయితే కనుక మంచి శక్తి అనేది, జీవశక్తి అనేది మీ ఇంట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఈ పార్కింగ్ కోసం అనేది ఈ అంతా కూడా కటింగ్ అయ్యింది. ఇక్కడ ఈ దోషం పోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అలాగే ఈ చుక్క నుంచి, అంటే చుక్క పిల్లర్ అనుకోండి, వాయువులో పిల్లర్ ఇది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా వీలైతే గ్రిల్ ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రిల్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ కానీ ఒక కారు రాగలిగేంత స్థలం గేట్ పెట్టుకుంటే కనుక ఈ గేట్ నుంచి కారు ఇక్కడికి తీసుకొని రావచ్చు. అలా కొంతమందికి ఎంత ఓపెన్గా ఉంటే బెటర్ కదా, కారు రావడం ఇబ్బంది ఉండదని ఈ విధంగా వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నట్టు. మరి అప్పుడు ఇక్కడ నైరుతి పెరిగింది, ఇక్కడ వాయువ్యం లోపించింది కదా. అంటే వాస్తు అంటే నమ్మకం ఉంటే నేను చెప్పేది పాటించండి, లేకపోతే మీరు పాటించవలసిన అవసరం లేదు. సరేనా? అయితే ఇక్కడ ఏం చేయాలి మనం వాయువ్య దోషం ఏర్పడితే అంటే ఈ మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఈ మెయిన్ డోర్ పైన, అంటే లోపల వైపు, మెయిన్ డోర్ పైన లోపల వైపు లక్ష్మీదేవి ఫోటో ఒకటి పెట్టుకొని ఈ బయట వైపు ఏం చేస్తారంటే ఈ మెయిన్ డోరు పైన బయట వైపు, అంటే ఈ యొక్క పార్కింగ్ ప్లేస్ని చూస్తున్నట్టు, వాయువ్యాన్ని చూస్తున్నట్టు ఈ పైన మెయిన్ డోర్ పైన బయట వైపు చంద్రగ్రహ యంత్రం పెట్టండి. ఒక మెయిన్ డోర్ సింహద్వారం పైన మాత్రము మనకి ఇంట్లోకి అలంకరణ నిమిత్తం, అదేవిధంగా ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం లక్ష్మి లేదా గణపతి లేదా రకరకాల దేవుళ్ళని మనం వుడ్తో తయారు చేసుకొని పెట్టుకుంటే మన ఇంటికి అదొక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అదొక శక్తిని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ యొక్క మెయిన్ డోర్ పైన నవగ్రహాల్లో ఒకటైనటువంటి చంద్రగ్రహ యంత్రాన్ని మనం ఈ మెయిన్ డోర్ పైన బయట వైపు కనిపెట్టుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాస్తు దోషం చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ యొక్క వాయువ్యానికి ఆధిపత్యం వహించే
మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో చంద్రుడు ఈ వాయువ్యానికి అధిపతిగా ఉంటాడు కాబట్టి ఇక్కడ మనం చంద్రగ్రహ యంత్రం పెట్టుకుంటే కొంత మనకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఆ చంద్రగ్రహ యంత్రం కూడా మీకు స్వయంగా చేతితో తయారు చేసిన వాళ్ళు మీ ఊర్లో దొరికితే కనుక మీరు తయారు చేయించుకొని ఆ యొక్క యంత్రానికి కూడా తీసుకొచ్చిన వెంటనే పెట్టకుండా ఒక దేవాలయంలో ఇచ్చి ఒక పూజ చేయించి బలోపేతం చేసి దానికి ఒక మంత్రోచ్చారణ ఉంటుంది. అదేవిధంగా దేవాలయంలో 41 రోజులు లేదా 21 రోజులు ఉంచరు కాబట్టి ఒకవేళ మీకు తెలిసిన దేవాలయం ఏదైనా ఉంటే కనుక 21 రోజులు లేదా 41 రోజులు ఆ దేవాలయంలోనే ఆ యొక్క యంత్రాన్ని పెట్టి పూజ చేస్తే అక్కడ మంత్రజపం వల్ల ఆ యొక్క యంత్రం అనేది మంచి బలం పుంజుకొని ఒక యాక్టివేట్ శక్తి తీసుకుంటుంది. తద్వారా మీ ఇంటికి తీసుకొచ్చి మీరు మెయిన్ డోర్ పైన పెట్టుకుంటే ప్రెస్ స్టాప్ను మంచి రోజు చూసుకొని ఫ్రేమ్ కట్టించి పైన పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తు దోషం చాలా వరకు తగ్గుతుంది. ఇంకా మీకు దేవాలయంలో 41 రోజులు లేదా 21 రోజులు వాళ్ళు పూజ చేసి అంత సమయం వాళ్ళు తీసుకోకపోతే ఒక రోజుకు మాత్రం మీరు దేవాలయంలో పూజ చేయించుకొని ముందుగా మీరేం చేయాలంటే ఆ యంత్రానికి ఏదైనా సరే యంత్రం మీరు తీసుకుంటే కనుక మనకున్నటువంటి అష్ట దిక్కులకి కూడా దిక్పాలకులు సంబంధించినటువంటి అష్టదిక్కులకు కూడా మనకి రకరకాల శక్తినిచ్చేటువంటి యంత్రాలు పనిచేస్తాయనేది నా నమ్మకం. మాత్రం మిమ్మల్ని నమ్మమని చెప్పడం లేదు, మూఢనమ్మకంగా చెప్పడం లేదు. కానీ మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల కొన్ని వాస్తు దోషాల వల్ల ఈ విధమైనటువంటి ప్రయోగం చేయడం వల్ల ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు కాబట్టి మీరు ప్రయోగం చేయడం వల్ల తప్పు కాదు అనేది నా ఉద్దేశం. దేవాలయంలో మీరు ఏ యంత్రమైనా సరే తెల్లవారుజామున శివాలయంలో శివునికి అభిషేకం చేస్తారు కదా, శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ఆ శివలింగం మీద మనం అభిషేకానికి వాడేటువంటి ద్రవ్యాలు ఏవి ఉంటాయో పంచామృతాలు కావచ్చు, అవన్నీ రకరకాల ద్రవ్యాలు ఏవి ఉంటాయి అవన్నీ కూడా ఈ యంత్రం మీద పడేటట్టు ఆ యొక్క శివలింగం దగ్గర కనిపెడితే కనుక ఆ శివుడికి అభిషేకం అవుతూ ఆ యొక్క ద్రవ్యాలన్నీ కూడా ఈ యొక్క యంత్రం మీద పడి అది శుద్ధి చేయడం జరుగుతుంది. తర్వాత ఏ గ్రహ యంత్రం అయితే మనం తీసుకుంటామో ఆ గ్రహ యంత్రానికి సంబంధించినటువంటి పూజ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు చేసి అది మీకు ఇచ్చిన తర్వాత మీరు 41 రోజులు మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటి పూజ మందిరంలో పెట్టుకొని 41 రోజుల తర్వాత మీరు ఈ ద్వారం పైన కానీ పెట్టుకుంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగే అవకాశం ఉంటుంది. ఇకపోతే యాక్చువల్గా వాస్తు ప్రకారం అయితే ఈ వాయువ్యంలో డోర్ అనేది పెట్టకూడదు. కానీ ఇప్పుడు కాలానికి చాలామంది 90% ఇక్కడే పెడుతూ ఉన్నారు. అదేవిధంగా డిగ్రీస్ టిల్ట్ అయిన సందర్భంలో ఒకవేళ ఈ నార్త్ అనేది 360 డిగ్రీస్లో ఇటు కానీ క్రాస్ అయిందంటే మాత్రం అప్పుడు ఈ డోర్ మీరు ఏదైతే పశ్చిమ వాయువ్యం అనుకుంటున్నారో ఉచ్చస్థితిలో ఉందనుకుంటున్నారు ఇది డిగ్రీస్ టిల్ట్ అవ్వడం వల్ల ఉత్తర వాయువ్యంలోకి వచ్చి మీకు ఈ యొక్క డోరు పాజిటివ్ ఎనర్జీ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే డిగ్రీస్ టిల్ట్ అవ్వడం వల్ల క్రాస్ అయింది కాబట్టి ఈ డోర్ మీకు వచ్చిన ప్రదేశం ఉత్తర వాయువ్యంలోకి వస్తుంది. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందంటే మనకి పడమర వాయువ్యంలో డోర్ అనేది రాకుండా ఈ యొక్క సెంటర్ ఏదైతే చేసిన తర్వాత మనం పడమర నైరుతిలో ఒక 2 భాగాల్లో మనం డోర్లు పెట్టుకోవచ్చని వాస్తుశాస్త్రంలో ఉంది. అలా కాకుండా చాలామంది పడమర వాయువ్యంలోనే డోర్లు పెట్టుకుంటూ ఉంటారు. పడమర నైరుతి డోర్లు పెట్టుకుంటే మంచిది. అలాగని పూర్తి నైరుతి వరకు వెళ్ళకూడదు. అక్కడున్న వాస్తు అనుసరించి అక్కడ 120 డిగ్రీలను అనుసరించి డోర్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపోతే ఇప్పుడు ఇది మీకు పడమర వాయువులో ఉన్న ఇక్కడ డోర్ యాక్చువల్గా ఎంత కట్ అయింది కాబట్టి ఎంత ఒక గోడగా నిర్మాణం చేసుకోండి. లేని పక్షంలో ఇక్కడ ఒక చంద్రగ్రహ యంత్రం పెట్టుకోండి. ఒరిజినల్గా ఏంటంటే మీకు వాయువు అంటే ఇక్కడ డోర్ అనేది ఇక్కడ రావాలి, గోడ కలుపుతూ ఈ గోడ అనేది ఇలా కలుపుతూ ఇక్కడ రావాలి డోర్ అనేది. కానీ ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఈ డోర్ ఏదైతే ఉందో స్థలాన్ని లెక్కేసినప్పుడు ఈ కోణం అనేది 3 అడుగులు అంటే 9తో భాగించినప్పుడు 1, 2, 3, 3 పాదాలు ఇక్కడ పోతున్నాయి. తద్వారా ఈ యొక్క డోర్ అనేది మీరు వాయువు అనుకుంటున్న డోర్ కాస్త లోపలికి జరిగింది. ఆ లోపల జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క డోర్ స్థానం రుద్ర శోష అనే దేవతల పాదాల్లో పడే అవకాశం ఉంది. ఇక్కడ రుద్ర అంటే ఎప్పుడు రౌద్రంగా ఉండేటువంటి దేవుడు కాబట్టి, అలాగే తర్వాత మనకి ఇక్కడ శోష అంటే ఎప్పుడు బాధపడుతూ లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ మనలో మనం కుమిలిపోతూ ఉండేటువంటి సమస్యలు అనేవి ఏర్పడతాయని చెప్పి మనకి ఈ యొక్క
వాస్తు పురుష మండలిల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సరే, మీ అందరికీ పశ్చిమ వాయువులోనే డోర్ అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు దీని అంతటి గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే ఇది మనం ఇచ్చిన ప్లాన్ ఏమీ కాదు. ఆల్రెడీ మీరు కట్టుకున్న ఇళ్లల్లో ఉండేవాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ కోసం చేసిన వీడియో మాత్రమే. కాబట్టి మీరు ఈ యొక్క మెయిన్ డోర్ పైన ఈ వాయువ్యాన్ని చూస్తున్నట్టు బయట డోర్ పైన చంద్రగ్రహంతరం పెట్టుకోండి. లోపల వైపు డోర్ పైన మహాలక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే ఇక్కడ కొంతవరకు మీకు వాస్తు దోషాలని తొలగే అవకాశం ఉంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు బెల్ కొట్టడం మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణపతే నమః.